చెప్పు 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 ఎవరిని గుద్దలేలు పెట్టచ్చినావు చెప్పు. నిన్న ప్రొద్దున జరిగిన మన సంభాషణ తర్వాత చాలా క్లుష్టంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా మిత్రమా. దానికి మహాభారతంలో అర్జుని రథసారథిగా శ్రీకృష్ణుడు ఎలా ముందుండి నడిపించాడో, ఆ రామాయణంలో శ్రీరామచంద్రుల వారికి ఆ హనుమంతుడు ఎలా తోడున్నాడో, అలా నాకు నువ్వుంటావని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు మల్లడుగు గ్రామ సర్పంచ్ గా పోటీ చేద్దామని నిర్ణయించుకున్న హనుమా. అమ్మా నేను చెప్పలే నాకు ఉంపకేసరి పెట్టినావు నువ్వు. బీరు బిచ్చం కళ్ళు కానీ నీ కూడా కొట్టేస్తారా? ఆశ కద్దుండాలా గుద్దకు సిగ్గుండాలా. బీరు బిచ్చం కళ్ళుద్దరు కానివి నీతోనేం సాధన అవుతుందిరా. గుద్ద మూసుకొని రా, కళ్ళు చెప్పినాడు తాగుదాం. మనం ఏంది మన లెక్కేంది? పూట గదిలేదు కానీ సర్పంచ్ అయితే సర్పంచ్ సిగ్గు లేదు కొంచెం. మన దెంగ పాడుకోవు నీ కూడు పెట్టుడే ఇంట్లో ఎక్కడా అంటే నేను సర్పంచ్ అయితే అనబడుతుంది. ఓడోటేస్తారా నీకు? చలో ఒకవేళ నీ అదృష్టం మంచుండో ఊరు అదృష్టం దరిద్రంగా ఉండో నువ్వు గెలిచినావు అనుకో, నువ్వు ఎట్లానా గెలవు జస్ట్ అట్లా అనుకో. గెలిచినావు అనుకో 4 రోజులకి ఊరును తాకట్టు పెట్టద్దు పక్క. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఏ చెల్లంగా ఆగలేదు బూగలేదు మీకు. ఈసారి 600 అయినా 106 అయినా సర్పంచ్ అవుడే, ఊరిని మార్చుడే. రాసి పెట్టుకో. నీ అవ్వ పని లేదు పాట లేదు లంజోడుకులకు. అందరు నాకే ఫోన్ చేస్తారు. ఏం తెంగిందిరా పొద్దుల పానం తెంగ పడుతుంది ఫోన్ చేసుకుంటా. పనిగల్ల మొగోడు పందిరెత్తే కుక్కతో తల్లి తుప్పుకు మన ఆట ఈ 10 కొట్టని నాకు గుద్ద పోలు వేసుకొని వాటి నీ సర్పంచ్ చూడు చేస్తారా ఎర్రిపుక. ఏ చెల్ రాత్రిగా దయ్యాలు వేసుకున్నట్లయింది. ఒక పాసిపోయిన కళ్ళు పోసిర్రు. తెల్లందాక ఏరియా పెడితే ఉరుకుడు వచ్చుడు. నీ అవతు పుక్కే మత్తుందంటే పినాయిలు కూడా తాగుతావు నువ్వు. అద్దదనంగా మడ్డి ముడ్డికి బలం అని తాగి ఇప్పుడు నా మీద ఎత్తుతున్నావా? గుద్దలంతా గద్దలకి ఎగురుతావు. నేను రానరానంగా పన్న పక్కలకించి లేపుకపోయి ఇంకా ముడ్డి తాగినావు అని నరుకుతున్నావు సుల్లిగా. సరే గానీ నువ్వు గుద్ద మూసుకొని రాయడికి నామినేషన్ అయ్యేవాళ్ళ తెరబెట్టుకొని వస్తే నీకేమన్నా ప్రాబ్లమా చెప్పు. ఏమన్నా ప్రాబ్లమా అంటున్నా. నీ అవ్వ గాలిగా కంపెనీ గుద్ద కలిగించుకున్నట్టున్నదిరా నీతోటి తిరిగి. సరే నీకేం తగ్గిందిరా? ఎన్నలేదు నా మీద ప్రేమ కుప్పలు దానికి కత్తున్నది. నేనేమో నరక్తివిగా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి నామినేషన్ అయ్యేపోదామన్న పడుతుంది. నరం లేని 4 తీర్లా మాట్లాడతావని పెద్ద మనుషులు ఎప్పుడో చెప్పిర్రు. గవాన్ని పట్టించుకుంటే నడతా? అమ్మా నువ్వు అంగిత పిచ్చలు మాయం చేసే రకంరా. నువ్వు ఇట్లా రాత్రికి ప్లేట్ తిప్పేసినావు అంటే నాకు నమ్మ బుద్ధి అయితేలే. ఏం చేస్తావు ఇక పుసుకన ఊరుకు 7:30 వాటి నువ్వు ఇట్లా సర్పంచ్ అయినావో ఆ తన దేకవిగా నన్ను చేసాడు ఏనే పడుతుంది. ఇక నువ్వు సర్పంచ్ అయినవంటే నన్ను కూడా ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఏస్తావు అని చెప్పి నేను చెప్పలే. నువ్వు పుక్కెమత్తుందంటే గుద్ద వట్టకాయలు కూడా గుంజేతందుకు రెడీగా ఉంటావు. నువ్వు గుద్ద ముచ్చుకొని రాయిడికి నామినేషన్ అయ్యేవాళ్ళు లాస్ట్ డేట్ ఇయ్యాలనే. సరే 10 నిమిషాలు నీ ముంగట ఉంటా. లేచి గుద్దన కడుక్కుంటావు అట్లా నూరుకొస్తావురా. 10 నిమిషాలలో ఉంటానా వాడిదివి. అట్లనే చంగుంటారా కడుగుతావా చెప్పు నువ్వు. నీ అవ్వ పొద్దుల నీ నోట్లే నోరు పెట్టు నా తప్పు. వచ్చేటప్పుడు తెల్లటంగా వేసుకొని రా. సరే కానీ నువ్వు ఫోన్ దింగు ముందు. ఏమో పిల్లగా ఏమో కథలు నడిపిస్తున్నావాట కదా. ఓర్ని అవ్వ ఈయన బిడ్డని గెలికింది ఇడికి ఇట్లా తెలిసిందేంది? ఏం లే అంకుల్ నేనేమన్నా నేను ఓళ్ళనేమనలే. నువ్వులేమంటావు గాని ఇక సర్పంచ్ కి పోటీ చేస్తున్నావాట కదా నిజమేనా? అచ్చా నేను ఇంక బిడ్డ ముచ్చట తెలిసిందేమో అనుకున్నా. వట్టకాయలు చేతులకు వచ్చినాయి. అవునవును అంకుల్ మీ ఇంట్లో నోట్లని నాకే వేయాలా? నీ కోటైతే ఊరు నమ్మకత్తా మాకు తెలియదా? ఏత్తామో పిల్లగా నీకు కాకుండా ఇంకోళ్ళకి ఎత్తామో ఇంటి పక్కోడు నీకు కాకుండా వాళ్ళకి ఎత్తాం ఇంకా. సరే గాని ఇక సుక్క ముక్క ఏమని ఉన్నదా లేదా మరి? ఉన్నది అంకుల్ నేను చెప్తా మళ్ళా నీకు చెప్తా. కదే మరి మళ్ళీ మర్చిపోతావేమో అని గుర్తుకే ఎత్తున్నా. ఉంటా మరి ఇక మర్చిపోకు. మా ఓట్లని నీకే ఎత్తాం గాని. అమ్మా అంగి వంకుంటానే పైసలు కావాలి నేను నాన్న అడిగి. పైసలు అన్నమాట ఇద్దరు ఖాళీ రొట్టి పొయ్యిలో పెడతాడు మీ అయ్యా మూసుకున్నాడు ఇడికించి. అయినా మళ్ళీ కుత్త ఎందుకురా నీకు? అన్ని విండు ఆరేసిన ఏదన్నా ఒకటి వేసుకోపోలేకించి కుత్త అంటావు మళ్ళా. నీ అవి కావే నామినేషన్ అయిపోతున్నా. తెల్లటంగా వేసుకొని పోలా పాత సర్పంచ్ గారు అట్లనే పోతుండే. తూ సిగ్గులేరా అద్దద్దనంగా ఉట్టినోడా? అంగి వంకుందందుకు పైసలు లేవు కానీ సర్పంచ్ అయితే అంత ఇంకా పడుతుంది సోదిలో చూడగా. నీకెందుకు డాడీ? నిన్నేమన్నా అడిగినా నేను? పైసలు చెప్పు నిన్నేమన్నా అడిగినా? నువ్వు నన్ను అడిగి నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా చూడక దెంగ.
చేతికి పిచ్చలు బరువైనట్లు పెట్టింది దీని గుద్ద మూసుకొని ఇంట్లో ఉండరా అంటే నేను సర్పంచ్ అయితా అని రోడ్ల మీద పడి తిరుగుతుండు. ఊర్లో నా ఇజ్జత్ దెంగి బజార్లో పెడుతుండు ఈ లంజావుడుకు. రోడ్డుకి పోదామంటే నికారం అవుతున్నది. దేవుడు కొంచెం మన సిగ్గుమానం పెట్టిండ ఈ లంజావుడికి. ఏ లాంజోడుకు డాడీ నీ నన్న చెప్పు ఆయన గుద్దల గడపర కూస్తా ఓడు నీ నన్న చెప్పు ఊళ్ళే ఏమనుకుంటుర్రో గాని ఒక్కొక్కడు. రొట్టెసేద ఉచ్చుకుంటే డబ్బేడు ఉచ్చవసుకుంటావు. రూపాయి చెప్పులు చేపాయి మూతి మీద మీసారాలే కానీ సర్పంచ్ అయితే తిరుగుతున్నావు. నువ్వు గొంతు ఓపి కాబట్టి నేనేందో చూపిస్తా ఒక్కొక్కనికి ఊళ్ళే. గివ్వే గీ రూపాపుల మాటలే బంద్ చేసుకో అని చెప్తున్నా, అర్థమైందా? గివ్వే తుపాకీ లేకపోయినా లపాకి కావాలన్నట్టు నీయసంటోడు. బీరు పిచ్చం కళ్ళు తెరగానివి. నువ్వు సర్పంచ్ అయితే నేను చూస్తా పోదెంగా ఇడికించి ఆ రోడ్ల మీద వాడి మందు. నీకేం బాధ అవుతుంది? నేనేం సర్పంచ్ అయితే గొంత ఓరుచుకుంటా నన్ను యూత్ ఎప్పుడు చూసినా తిట్టుడు మీదనే ఉంటున్నావు. ఊర్లో ఆంబోతుని చూసినట్టు యూత్తున్నావు. ఏరుకోరు అల్లు నేర్చుకుంటే ఎగిరెగిరి దండినట. కొడుకు అంటే కొండనెక్కిపోతున్నావు మొత్తం. అద్దురా పిల్లి కాతురు పుట్టించే ఊళ్ళున్నాం రా, అద్దురా చిన్న అద్దురా, మనకి ఇవన్నీ ఎందుకురా అని తింటున్నావా? నీ చేతులు ఉచ్చకుడు ఓడిపోయాడు పో. నువ్వు యూడు నువ్వు యూత్తూనే ఉండు, నేనేందో చూపిస్తా. నువ్వే లేచి నాకు సలాం కొడతావు యూడు. నీ గుద్దకు మానం పెట్టలేరు దేవుడు కొంచెం అన్నా. ఎంత తెంగినా మళ్ళీ అదే రూపాయి మాట్లాడతావు. ఆ రూపాయి మాటలు బంద్ చేసి ఏదైనా పని చేసుకోపో. ఏం చేయవా నీతో డొర్రీడా టైం వేస్ట్, నాకు మత్తు పనులు ఉన్నాయి. ఆతల కట్టం చేస్తున్నావు అంటే టైం వేస్ట్ నీకు. పో ఏడుకోయినా కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఇడికే రావాలా. వచ్చినాక చెప్తా పో నీ సంగతి. ఏయ్ కొట్రా గట్టి కొట్టు, కాబోయే సర్పంచ్ వచ్చిండు కొట్టు. ఆగురాగురావురి. మా ఊర్లో వచ్చింది ఉరుము, మా చింట అన్న తురుము. పని పాత్ర పెట్టి పూకు జాతర పోయినట్టు ఇవన్నీ అవసరమారా మనకు అసలు? నీకు ఆకు తెలియదు పూకు తెలియదు. మనం పోటీ చేస్తున్నామంటే ఎట్లుండాలా? ఊళ్ళో అందరికి ఎట్లా వెళ్ళాలరా మన గురించి? అవా దెంగాల గిట్లా ఊపిడిసబెట్టాలి ఊరిని. అన్నంలో పెరుగు లేదు, చింట అన్నకి తిరుగులేదు. ఏమైందో ఇక్కడ సొంపు తలిగి రోడ్డు చచ్చిపోయింది ఏంది? ఏక భాషల పాలి వెళ్ళాడు మా ఇంటి పక్కోడు అని కొడుకు సర్పంచ్ కి పోటీ చేస్తున్నాడు. ఇలా నామినేషన్ అయ్యబోతుండు. పోరాడు భూమికి జానడున్నాడు. ఎప్పుడు దావకుండా తిరుగుతాడు. ఆడేనా పొట్టి పుగ్గాడు గాడు పోటీ చేస్తుండా? గాడే ఎప్పుడు చూడు మంది గుద్దలేలు పెట్టుకుంటా గెలుస్తాడు పోరాడు. ఆతులు రాన్నాడు కూడా ఎత్తులు పడుతుండు. ఏం పార్లోకమేమో పో. ఏ అయినా గాడు కూడా ఓటేస్తాడు. ఓడెత్తాడు గెలుస్తాడా? ఒకవేళ గెలిచినా కానీ ఊరు నమ్మకస్తాడు వాడు. అని కుక్క సాయాడు కూడా ఓటేయాడు గాని ఏదో ఏతులు పడుతుండు. పడని ఎన్ని రోజులు చూద్దాం మనం కూడా. 5 minutes later. మంచిగా చోకులు తెంగుతున్నా కానీ పైసలు ఇవ్వ బ్యాండోలకి ఇవ్వాలా. గది లెక్క గంజి ఆడితే లంచ్ అద్దు మళ్ళా బుడ్డకన్లు పెట్టుకొని ఎడతావు. చేతిలో రూపాయలు ఎవరా అంటే నువ్వు కొనివి. ఏంటి రా మా రూపాయి చెప్పులు చెప్పాయి. చేతిలో రూపాయి లేకున్నా కానీ సర్పంచ్ అయితే పడుతుంది. అరే అసలు నాకు అర్థమైతే తెలియదు. నేను సర్పంచ్ అయితే మీకేం నొత్తుందిరా? ఆడ ఇంట్లో అమ్మా అట్లనే బయటకతే నువ్వు దింగుతావు. ఏదో సర్పంచ్ అయి ఊరుకు 4 మంచి పనులు చేద్దాం రా అంటే నీ గుద్ద అడుక్కోనికి రాదు కానీ మంది గుద్దలు అడగనికైతే ముంత పట్టుకొని రెడీ ఉంటావురా నువ్వు. నీ బతుక బరాబర్ లేదురా అంటే నేను మంది బతుకులు మారుతాను పడుతుంది. ఇగరని చెప్పి వెళ్ళాక అంటే ఈ నిడిసి పెట్టి ఇంకొకని పట్టుకోన్నదట. నీ అసంటిదే ఏదో 4 మంచి మాటలు చెప్తావురా అని పక్కకు ఉంచుకుంటే నా గుద్దలు నీళ్ళు పెట్టి గెలకబడుతుంది నువ్వు రోజుకు. చలో నడు ఆడ నామినేషన్ టైం అవుతుంది. నడు నీ నరకుడు బాగా అయింది కానీ నడు. వద్దమ్మా ఇప్పుడే నామినేషన్ చేసి వచ్చిన. రాములా ఓటట్లా అమ్ముకోవద్దమ్మా. నా అసంటోనికి మీరు ఓటేసిర్రంటే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. గెలిచినాకట వాళ్ళు చూసుకుంటారు. మమ్మల్ని ఎడికి తెస్తారు. ఇప్పుడు పాత సర్పంచ్ చూస్తలేమా మేము? మీరు దొరికినప్పుడు దింగాల మిమ్మల్ని.
ఆగు బ్రో ఏడుకొద్దున్నావు ఉండు కొంచెం ఉండు ఒక్క నిమిషం ఆగు కదా వీడియో అయిపోయి నువ్వు కూడా నీగా చెప్పరా నువ్వు చెప్పరా ఫస్ట్ నువ్వు దెంగు బ్రో నువ్వు దెంగు బ్రో రే ఏం మాట్లాడుతున్నావురా అదేరా సబ్స్క్రైబ్ దెంగ అని చెప్తున్నా బ్రో మా కంటెంట్ నీకు వర్త్ అనిపించి లాస్ట్ దాకా చూసినావు వీడియో నచ్చే ఉంటది కదా కొంచెం మన మొత్తం నచ్చకున్న కొద్దిగా నచ్చే ఉంటది సబ్స్క్రైబ్ చేసుకుని నీ ముళ్ళు ఏం పోతుంది బ్రో ఉట్టిగా చూస్తున్నావు కొట్టు సబ్స్క్రైబ్ కొట్టు